రామ్టాక్కి తిరిగి స్వాగతం. ట్రేడ్ వార్, వ్యాపార యుద్ధం మొదలుపెట్టింది ట్రంప్. మొదలు పెట్టడం వరకే ఆయన చేతిలో ఉంది. ముగించటం ఎవరి చేతిలో ఉందో తెలియదు. ఇది మరో పద్మ వ్యూహంలాగా కనపడతా ఉంది. లోపలికి వెళ్ళటం తెలుసు, కానీ బయటికి రావటం అంత తేలిక కాదు. చాలా చాలా కష్టం. అందరూ అర్జునులు కాలేరు కదా. ముందుగా చైనా, మెక్సికో, కెనడాలతో మొదలైనటువంటి ఈ ట్రేడ్ వారు తర్వాత రెసిప్రోకల్ టారిఫ్లు అనే పేరుతోటి మొత్తం ప్రపంచానికి వ్యాప్తి చేశాడు. ఒక్కసారి ప్రపంచం ఉలిక్కి పడింది. నిజానికి ఇది అమెరికా చైనా వైరుధ్యం మొదలైంది. ఆయన మొదటి ఫేజ్లో కూడా చైనా విషయంలో ఇట్లానే మాట్లాడటం జరిగింది. నిజం కూడా, చైనా అమెరికాని వాడుకుంటున్న మాట కూడా నిజం, దాంట్లో కూడా ఏం డౌట్ లేదు. కాకపోతే ఆ చైనాతో జరపాల్సినటువంటి పోరాటాన్ని అందరికీ విస్తరించి ఒక డైరెక్షన్లెస్గా ట్రంప్ తీసుకెళ్లటం అనేది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఆయన మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ తెచ్చుకున్నాడు. దాంతో జరిగింది అది. వ్యూహాత్మకంగా చైనాకు వ్యతిరేకంగా ట్రేడ్ వార్ చేసున్నట్టయితే ప్రపంచం మొత్తం అమెరికా వెంట నిలిచేది. ఆయన అసలు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని శత్రువులుగా ట్రీట్ చేయటం అనేది అందరూ మాట్లాడకపోవచ్చు. భారత్ లాంటి దేశాలు, వియత్నాం, జపాన్ లాంటి దేశాలు మాట్లాడకపోవచ్చు. మాట్లాడకపోవడానికి వాళ్ళకి వీళ్ళు అనుసరించే ఎత్తు కూడా వేరుగా ఉంది, వ్యూహాలు వేరుగా ఉన్నాయి. చైనా మాట్లాడినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రతి వాళ్ళు కూడా. ఎందుకంటే మనం పేదవాడి కోపం పెదవికి చుట్టు, అది మర్చిపోవద్దు. ఆర్థికపరమైనటువంటి విషయాలు నేను చెప్తున్నాను. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలని చెప్పి భారత్ నిర్ణయించుకుంది. తర్వాత అతను కొంతవరకు రిలీజ్ అయినట్టున్నాడు. ఇప్పుడు పాజ్ బటన్ నొక్కాడు. చైనా తప్పితే మిగతా అన్ని దేశాలతోటి పాజ్ బటన్ నొక్కాడు. అంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇవాళ పాజ్ బటన్ నొక్కినా కూడా ఆ డ్యామేజ్ని మళ్ళీ తిరిగి రిస్టోర్ చేసుకోవటం ఇప్పట్లో అవ్వదు. అది ఒకవైపు. నువ్వు నిజంగా చైనాతోనే పరిమితం అయ్యుంటే జరిగేది ఏంటి తెలుసా? ఎంత బ్రహ్మాండంగా నీకు ఉపయోగపడి ఉండేది తెలుసా? ఎందుకంటే చైనా ఇవాళ అందరూ అనుకున్నట్టు అంత రోజుగా లేదు. ఆర్థిక విధానం టోటల్ అసలు అప్పుల కుప్పలాగా తయారైపోయినాయి. ముఖ్యంగా స్థానిక సంస్థలో చేసినటువంటి అప్పులు చాలా దారుణంగా పెరిగిపోయినాయి. టోటల్గా కార్పొరేట్ ఆఫీసులు కూడా, రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. డిఫ్లేషన్లో ఉంది చైనా ఆర్థిక వ్యవస్థ. డిఫ్లేషన్, ఫ్యాక్టరీ ప్రైసు అసలు వస్తువు తయారు చేసిన దానికన్నా తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ డిఫ్లేషన్. నో డిమాండ్, డొమెస్టిక్ డిమాండ్ లేదు. చాలా 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 అంటే కెపాసిటీకి మించి ప్రొడక్షన్ జరిగిపోయింది. అలా చెప్పుకుంటూ పోతే చైనా విషయంలో చాలా ఇది ఉన్నాయి. కాబట్టి చైనాని గనక ఐసోలేట్ చేసి ట్రేడ్ వార్ చేసుంటే అది అమెరికాకి లాభించేది, ప్రపంచానికి లాభించేది. కానీ నువ్వు జరుగుతున్నది ఏంటి? ఇవాళ నువ్వు చేసిన డ్యామేజ్ తోటి చైనా అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఏం చేసింది చైనా? అన్నిటికన్నా మిగతా టారిఫ్లు అవన్నీ మీరు అందరు చూశారు. రేర్ ఎర్త్ మెటల్స్ ఏంటంటే ఇవాళ ప్రొడక్షన్ అన్ని చోట్ల జరుగుతుంది, కానీ ప్రాసెసింగ్ మాత్రం చైనాలే 90% చైనాలో జరుగుతుంది. చాలా చాలా ఇంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇది. ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఇది ఆయువు పట్టు చైనా చేతిలో ఉండిపోయింది. రేర్ ఎర్త్ మెటల్స్ ప్రొడక్షన్ అంతా కూడా ఇండియాలో కూడా ఉన్నాయి రేర్ ఎర్త్ మెటల్స్. బట్ ప్రాసెసింగ్ అనేది అది 90లోనే మొదలుపెట్టింది. కాబట్టి ఇవాళ మనం మొదలుపెట్టిన మనము దాన్ని సాధించడానికి కనీసం దశాబ్దం పట్టిద్ది. సో ఇవాళ ఆ విధంగా చైనా టోటల్ గ్రిప్ ఉంది. వరల్డ్ ఫ్యాక్టరీ చైనా. సప్లై చైన్కి మరి మొత్తం అక్కడే ఇది. అయితే దానికన్నా ముఖ్యమైనది రేర్ ఎర్త్ మెటల్ అనేది చాలా చాలా ఇవాళ దేంట్లోనే అది లేకుండా, ఆ కాంపోనెంట్ లేకుండా ఏ వస్తువు తయారు కాని పరిస్థితికి వచ్చేసింది ఇవాళ. మరి అటువంటి పరిస్థితిలో ఇవాళ దాన్ని బ్యాన్ చేసింది.
ఏది అమెరికాకి ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసింది అది. అంటే చాలా తీవ్రమైన విషయం ఇది. రెండోది, బోయింగ్ విమానాలు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసింది. నా దృష్టిలో ఇది రెండోది పెద్ద సమస్య కాదండి. బోయింగ్ది అంటారా, నిజం చెప్పాలంటే అది భారత్కి కలిసి వచ్చిన అదృష్టం. ఎందుకు నేను అంటున్నానంటే, మనం కూడా ఎయిర్ ఇండియా కానీ లేకపోతే ఇండిగో కానీ ఇవన్నీ కూడా పెట్టినాయి, ఆర్డర్స్ పెట్టినాయి వాటికి. ఏది ఎయిర్ బస్కి బోయింగ్కి ఆర్డర్లు పెట్టినాయి. మనకి ఎప్పటికి ఇస్తానన్నాడు? 5-6 సంవత్సరాలు పట్టేటట్టుంది. ఒకవేళ చైనా తీసుకోవట్లేదు దానికి ఆర్డర్స్, ఆ ఆర్డర్స్ మనకిస్తాడు ఆ ఫ్లైట్స్. ఆ విధంగా బా ఎందుకంటే సబ్స్టాన్షియల్ మార్కెట్ ఇండియాది కూడా. అందరూ చైనా చైనా అంటున్నారు. ఏవియేషన్లో కొత్తగా మనము ఎక్స్పాన్షన్ విపరీతంగా వెళ్ళిపోవటం వల్ల మనము ఎక్కువ భాగం బ్రహ్మాండమైన షేర్ ఉంది ఇవాళ ఏవియేషన్ మార్కెట్లో ఇండియాది. సో అది మన వైపు మలుతుంది ఆర్డర్లు. ఆ విధంగా అక్కడ నష్టం లేదు. కాకపోతే రేర్ ఎర్త్ మెటల్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయటం అనేది, ప్రొడక్షన్ తయారైన తర్వాత ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయటం అనేది వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. మరి ఏం జరగబోతుంది ఇది? మరి ఇది అమెరికా చూస్తూ ఉంటుందా? ఆలోచించండి. అది లేకుండా అసలు వాళ్ళ ఏది జరగదు కదా. మీకు ఏదైనా సరే వాళ్ళ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తయారయ్యే దేంట్లో అయినా రేర్ ఎర్త్ మెటల్స్ లేకుండా ఏది జరగదు. సో ఏం చేయబోతుంది అమెరికా? నాకెందుకనో ఇది ఇలా ముదిరితే ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యం లేదు. మీరు ఒక్కసారి ప్రపంచ యుద్ధాలు చూడండి, పాత యుద్ధాలు చూడండి, వెనక ఆర్థిక కోణం ఉంటుందండి ఎప్పుడు కూడా. ఆర్థిక కోణం లేకుండా ఏది జరగదు. ఇవాళ ఆర్థిక కోణం అమెరికా, చైనా ఏంది టెక్నాలజీలో అమెరికాకు థ్రెట్గా తయారైంది అని చెప్పి అమెరికా చైనాను బిగించాలని చూస్తే, చైనా తీసుకున్నటువంటి నిర్ణయాలు అమెరికాకు ఏం చేయాలో పాల్గొన పరిస్థితి. ఎక్కడికి దారితీస్తుంది? చివరికి యుద్ధానికి దారితీస్తుందా? వ్యాపార యుద్ధం కాదు, అసలు యుద్ధానికి దారితీస్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది భారత్కి అనుకూలమని. అనుకూలమే కాదంట్లా, కరెక్ట్గా ప్రోయాక్టివ్గా ప్లే చేస్తే భారత్కి అనుకూలమే. కొన్ని ఇప్పుడు సప్లై చైన్ చైనాతోటి బంద్ అయిపోతే అక్కడ ఉదాహరణకు యాపిల్ అక్కడ తయారు చేసే అన్నిటిని కూడా మెల్లిమెల్లిగా భారత్కి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అట్లానే మిగతా కంపెనీలు కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. టైం పడుతుంది ఇది. మనం కూడా అందిపుచ్చుకోవాలి దాన్ని. మనకు కూడా నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఫార్మా మీద తీసుకొస్తా ఉంటున్నాడు టారిఫ్లు. ఫార్మా మీద టారిఫ్లు తీసుకుంటే బిగ్గెస్ట్ లోజర్ ఈజ్ భారత్. సో ఇవన్నీ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఏం జరుగుతుందని ఎవరు చెప్పలేరండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే ప్రెడిక్ట్ చేయటమే దుస్సాహసం అవుతుంది. రకరకాలుగా రాస్తున్నారు. ట్రంప్ ఏ యాక్షన్ తీసుకుంటాడో తెలియదు, చైనా ఏం యాక్షన్ తీసుకుంటో తెలియదు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇవాళ మనం చెప్పగలిగితే అప్పుడు నష్టం ఏంటో మనం చెప్పొచ్చు. అది చెప్పడం అంత తేలిగ్గా లేదు. రేర్ ఎర్త్ మెటల్స్ బ్లాక్ చేస్తాడని చెప్పి అనుకోలేదు చైనా. అది బ్లాక్ చేయటం అంటే మీరు ప్రాణాన్ని ఆపేసినట్టే. మరి దానికి అమెరికా ఎందుకు కామ్గా కూర్చుంటుంది? సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. నాకేమనిపిస్తుంది, ఇదో పద్మ వ్యూహంలాగా అయిపోయింది. పద్మ వ్యూహంలోకి ఎంటర్ అయ్యాడు ట్రంప్. బయటికి రావటం ట్రంప్కు తెలుసా? అసలు ట్రంప్ అభిమన్యుడా అర్జునుడా? ఎందుకంటే ప్రతి వాళ్ళు అర్జునుడు కాలేరు. పద్మవ్యూహం తెలిసింది, బయటికి రావటం తెలిసింది ఒక వ్యక్తి అర్జునుడు. మరి ఇవాళ ఈ వ్యాపార యుద్ధం మొదలుపెట్టడం బాగానుంది, ఆపటం ఎలా, ముగింపు ఎట్లా, దీనికి ముగింపు ఎలా జరగబోతుంది? అసలు ఇది వ్యాపార యుద్ధం వరకు పరిమితం అవుతుందా? ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? కాలమే నిర్ణయించాలి. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.